హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. యాజ్ పర్ అనలిటిక్స్ కూడా వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న రేషియో ఎక్కువ ఉంది. సో మీకు కంటెంట్ అనేది ఓకే అనుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ హెల్ప్ ఫర్ ద ఛానల్ టు గ్రో. ఇంద్ర ప్రతి వీడియోలో నితేష్ చెప్తున్నాడు అనుకోకండి, బికాస్ అదొకటే నాకు మోటివేషన్ అనేది ఇచ్చేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయటం ఒక్కటే విల్ గివ్ ద మోటివేషన్ ఫర్ మీ, అండ్ అది చాలా ఇంపార్టెంట్ ఛానల్ని గ్రో చేయటానికి ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో థ్యాంక్ యూ. మనకి రైట్స్ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మేబీ నోటిఫికేషన్ చాలా న్యూ, అంటే యాక్చువల్గా నిన్ననే రిలీజ్ అయింది. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ద వీడియో వెరీ క్విక్లీ సచ్ దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ హూమ్ ఎవర్ దే ఆర్ అప్లయింగ్. సో నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ అయింది. మల్టిపుల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్కి నోటిఫికేషన్ అనేది ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 25/12/2025 ఉంది. రిటర్న్ టెస్ట్ డేట్ కూడా క్లియర్గా కమ్యూనికేషన్ అనేది ఇచ్చేసాడు. రిటర్న్ టెస్ట్ డేట్ కూడా ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ 2026 January 11th అనేది ఉంటుంది రిటర్న్ టెస్ట్. సో అదొకటి. సో మన సౌత్ ప్రకారంగా అయితే ఇక్కడ రీజియన్స్ కూడా డిస్ప్లే చేశాడు. సౌత్ ప్రకారం అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ లక్షద్వీప్ అనేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. లైక్ మీరు సపోజ్ నేను అనుకోండి, నేను ఆంధ్రప్రదేశ్ నేటివ్ అయి ఉండి నేను తెలంగాణలో కానీ ఉంటుంటే నేను ఒక్క చోట మాత్రమే నా అప్లికేషన్ అనేది వేయగలుగుతాను. అదే .3 చెప్తుంది చూడండి. క్యాండిడేట్ షాల్ అప్లై ఫర్ ఓన్లీ 1 వేకెన్సీ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ప్లేస్ ఆఫ్ డొమిసైల్. సో మీరు ఎక్కడున్నా కూడా, మీరు ఏపీకైనా తెలంగాణకైనా కూడా ఒక్క పోస్ట్కి లైక్ ఒక్క అప్లికేషన్ మాత్రమే వేయగలుగుతారు. అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో డిఫరెంట్ కేటగిరీస్లో హైరింగ్ అనేది ఉంది. అసిస్టెంట్ మేనేజర్, సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, కెమికల్, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్లో హైరింగ్ ఉంది. సో ఫస్ట్ ఏఎం సివిల్ అనేది చూస్తే మీకు గ్రాడ్యుయేషన్ అనేది BE or BTech అనేది ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో, అండ్ 2 years ఆఫ్ ద ప్రొవైడెడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. టోటల్గా 29 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సౌత్కి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే సేమ్ BE or BTech కింద గ్రాడ్యుయేషన్ అనేది ఉంటూ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ పోస్ట్ అన్ని ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ పోస్టే. సో అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో ఓన్లీ 8 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఎలక్ట్రికల్. నెక్స్ట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ SNT కూడా అంతే, సేమ్ గ్రాడ్యుయేషన్. టోటల్ ఓన్లీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్ వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి విత్ 2 years రిలవెంట్ డిసిప్లిన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మెటలర్జీ అండ్ కెమికల్ అయితే వీ హ్యావ్ ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. సేమ్ యాజ్ ఐటీ కూడా ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది చూస్తే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్కి 25/12/2025 కట్ ఆఫ్కి మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 40 ఉన్నా కూడా సరిపోతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ముందు చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్ అనేది 2.5 మార్క్స్కి టెస్ట్ అనేది ఉంటుంది, ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే 60 మార్క్స్ రిటర్న్ టెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. అట్లాగే 40%, 60% రిటర్న్ టెస్ట్ వెయిటేజ్ ఉంటే 40% ఇంటర్వ్యూ వెయిటేజ్ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్స్ అనేవి లేవు. సో హ్యాపీగా టెస్ట్ అనేది రాసుకోవచ్చు. సో టెస్ట్ సెంటర్స్ కూడా మనకి ఓన్లీ ఫీజిబిలిటీ హైదరాబాద్ అండ్ చెన్నై మాత్రమే ఉన్నాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి అన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ ఫ్రెండ్స్. సో అది జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ ఆ ప్రాజెక్టు అట్లాగే వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారం ఎక్స్టెండ్ అవుతుంది.
బట్ మీరు రియల్గా చూస్తుంటే నా సజెషన్ ఏంటంటే అప్లై చేయండి. బికాస్ ఎనీ పిఎస్యు యూ విల్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్, అదే కౌంట్ అనమాట. మీకు ఇలాంటి పిఎస్యూస్లో ఏదర్ మీరు కాంట్రాక్ట్గా చేసినా కూడా మీకు ఆ వాల్యుబుల్ అయిన ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అది మీ సివిని బూస్ట్ చేస్తుంది. అది మీ రెజ్యూమేలో కూడా వెరీ హెల్ప్ఫుల్ టు గెయిన్ ఫర్దర్. మంచి సిటీసీ తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఫర్దర్గా ఏదైనా మంచి జాబ్స్ రావాలన్నా, ఈవెన్ దో ఇట్ ఈస్ కాంట్రాక్ట్ అయినా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి సేమ్ లైక్ ప్రైవేట్ అనుకోని అప్లై చేయండి. సో చూద్దాం బేస్డ్ ఆన్ అదర్ పారామీటర్స్ ప్రకారం. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ సిటీసీకి వచ్చేటప్పటికి 5 lakhs అనేది ఉంటుంది సిటీసీ. సో బేసిక్ పే గ్రాస్ ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చేశాడు. సో ఫీజు అయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది జనరల్ ఆర్ ఓబీసీకి. రిమైనింగ్ అదర్ వాళ్ళకి 300 ఉంటుంది. సో యా, ఐ థింక్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద నోటిఫికేషన్. రిటర్న్ టెస్ట్ డేట్ కూడా క్లియర్గా ఇచ్చేసాడు. 11/1/2026 అనేది రిటర్న్ టెస్ట్ ఇచ్చేసాడు. ఓన్లీ హైదరాబాద్ అండ్ చెన్నై మాత్రమే మనకున్నాయి. సో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ ఈ వాళ్ళకి ఏదైతే అప్లికేషన్లో అడుగుతున్నారో ఫామ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఇవి కాల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిస్తే ఇవన్నీ అవసరమవుతాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా పిఎస్యు ఆపర్చునిటీస్ పోస్ట్ చేశాను, అవి గో త్రూ అవ్వండి. యా